హైదరాబాద్ నాంపల్లి ఎంజే మార్కెట్ కూడలిలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య దిష్టిబొమ్మను గోషామహల్ బీఆర్ఎస్ శ్రేణులు దహనం చేశారు. పెద్ద ఎత్తున ర్యాలీతో ఎంజే మార్కెట్ చౌరస్తా వరకు బీఆర్ఎస్ నేతలు తేజస్వి దిష్టిబొమ్మలతో నిరసన వ్యక్తం చేశారు. ఎంతో మంది అమరవీరుల త్యాగఫలం కేసీఆర్ ఆమరణ దీక్షతో రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఎంపీ అయ్యి ఉండి శత్రుదేశం పాకిస్తాన్ తో పోల్చడం దేశద్రోహంగా పరిగణించాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు చెందిన 17 మంది కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు ఉండి తెలంగాణపై ఇంత విషం కక్కుతున్న తేజస్విపై ఎందుకు తిరగబడలేదని, కనీసం మాట్లాడకపోవడంతో తెలంగాణ ప్రజలను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెంటనే స్పందించి తేజస్విపై చర్యలు తీసుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఎందుకు పెట్టిరని చెప్పి నేను నరేంద్ర మోడీ గారికి అడగదలుచుకున్నా. దేనికి పెట్టుకురు నరేంద్ర మోడీ గారు? మీరు పెట్టింది ఒక ఇష్యూ. తేజస్వి సూర్య నిన్న ఏం మాట్లాడతాడు? ఇండియా పాకిస్తాన్ వేరే చేసే విధంగా ఆంధ్ర తెలంగాణ అని మాట్లాడతాడు. అరే బచ్చా, నువ్వు పోరనిరా. నువ్వు కేసీఆర్ గారు రాత్రి పగలు లెక్క చేయలే, ఆయన పానాన్ని కూడా లెక్క చేయకుండా తెలంగాణ తెచ్చిన మహానుభావుడు మా కేసీఆర్ గారు. నువ్వు ఏం మాట్లాడతావురా తేజస్వి? రాజీనామా చేయాలని చెప్పి నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున హెచ్చరించడం జరుగుతుంది. ఎందు గురించి మాట చెప్తున్నానంటే, ఇండియా మొత్తం అల్ల కల్లోలం చేసినావు నువ్వు. ఎందు గురించి నిన్న 3 రోజులు మీరు పార్లమెంటు స్పెషల్గా పెట్టిండ్రు. రిజర్వేషన్ల గురించి, సీట్లు పెంచే మహిళా బిల్ గురించి, అవిటి గురించి మాట్లాడాలి. కానీ నువ్వు ఇండియా నిన్న పార్లమెంట్ సభలో బీజేపీ కర్ణాటక ఎంపీ తేజస్వి సూర్య మన తెలంగాణ రాష్ట్రంపై, మరి తెలంగాణ 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత, ఎన్నో బలిదానాల తర్వాత తెలంగాణ తెచ్చుకోవడం జరిగింది ఆర్టికల్ ప్రకారం. అలాంటి ఆర్టికల్ ప్రకారం వచ్చిన తెలంగాణని మరి భారతదేశం నుండి పాకిస్తాన్ ఎలా విభజించబడ్డాదో, మరి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా తెలంగాణ అలా విభజించబడ్డాదని చెప్పేసి ఎంపీ సభలో మాట్లాడడం జరుగుతుంది. అప్పుడు తెలంగాణ ఎంపీ ఎలక్షన్లో మరి పులులని ఓట్లేసిన బీజేపీ 8 ఎంపీలు, కాంగ్రెస్ 8 ఎంపీలు, మరి ఒక ఎంఐఎం ఎంపీ కూడా ఉన్నారు. మరి అక్కడ పులులు అనుకున్న ఎంపీలు పిల్లులుగా మారి, తెలంగాణ తొత్తులుగా మారి, తెలంగాణ బానిసలుగా మారి తెలంగాణ రాష్ట్రాన్ని ఆడ గిరివి పెట్టడం జరిగింది. ఇదే తెలంగాణ బీఆర్ఎస్ ఎంపీలు నిన్న పార్లమెంట్ సభలో బీజేపీ కర్ణాటక ఎంపీ తేజస్వి సూర్య మన తెలంగాణ రాష్ట్రంపై, మరి తెలంగాణ 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత, ఎన్నో బలిదానాల తర్వాత తెలంగాణ తెచ్చుకోవడం జరిగింది ఆర్టికల్ ప్రకారం. అలాంటి ఆర్టికల్ ప్రకారం వచ్చిన తెలంగాణని మరి భారతదేశం నుండి పాకిస్తాన్ ఎలా విభజించబడ్డాదో, మరి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా తెలంగాణ అలా విభజించబడ్డాదని చెప్పేసి ఎంపీ సభలో మాట్లాడడం జరుగుతుంది. అప్పుడు తెలంగాణ ఎంపీ ఎలక్షన్లో మరి పులులని ఓట్లేసిన బీజేపీ 8 ఎంపీలు, కాంగ్రెస్ 8 ఎంపీలు, మరి ఒక ఎంఐఎం ఎంపీ కూడా ఉన్నారు. మరి అక్కడ పులులు అనుకున్న ఎంపీలు పిల్లులుగా మారి, తెలంగాణ తొత్తులుగా మారి, తెలంగాణ బానిసలుగా మారి తెలంగాణ రాష్ట్రాన్ని ఆడ గిరివి పెట్టడం జరిగింది. ఇదే జై కేసీఆర్. సూర్య తేజస్వి అనే కర్ణాటక ఎంపీ ఇవాళ తెలంగాణ ఆంధ్రని ఇండియా పాకిస్తాన్గా కోలుస్తూ ఇవాళ 2 వర్గాల మధ్య మమ్మల్ని లేనివేని భేదాలతో ఆయన ఇవాళ విమర్శించడం జరిగింది. కావున తేజస్వి ఒకటే ఖబర్దార్ తేజస్వి, నీకు నాలెడ్జ్ లేకపోతే, నీకు రాజకీయం రాకపోతే తప్పుకోవాలి. కానీ ఇవాళ కేసీఆర్ తెలంగాణ సాధించిన తెలంగాణని నువ్వు ఈ విధంగా విమర్శించడం చాలా తప్పు. కాబట్టి అది ఎమ్మటే నువ్వు వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాం. జై తెలంగాణ. ఆనంద్ కుమార్ గౌడ్ కంటెస్టెడ్ కార్పొరేటర్ గారు, అలాగే బీఆర్ఎస్ సంబంధించిన సీనియర్ నాయకులందరం ఈరోజు తేజస్వి సూర్య గారి ఏదైతే మాట్లాడారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదే బీజేపీ నాయకులు కాకినాడ డిక్లరేషన్లో ఒక ఓటు 2 రాష్ట్రాలన్న నినాదంతో ఆనాడు ఓట్లు అడిగిన దినాలు మర్చిపోయిరా అని ఈరోజు తేజస్వి గారిని అడుగుతున్నాను. మీ సుష్మా స్వరాజ్ మేడమే కదా ఆ రోజు తెలంగాణ బిడ్డలు తల్లిపోతుంటే కన్నీరు పెట్టి తెలంగాణకి బీజేపీ మద్దతుగా ఉంటుందని పార్లమెంట్లో తెలంగాణ కోసం కొట్లాడిన బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ మేము చిన్నమ్మగా భావిస్తాం అన్న విషయాన్ని నువ్వు ఎట్లా మర్చిపోతావు? నువ్వు బీజేపీ పార్టీలో ఉంటూ బీజేపీ సిద్ధాంతాలు ఏందో ఫస్ట్ తెలుసుకో. ఈరోజు